ఇప్పుడున్న యంగ్ హీరోస్లో మీరు ఎవరితో వర్క్ చేయడానికి ఇష్టపడతారు? వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించడం వేస్ట్, టైం వేస్ట్ ఆలోచనలు నేను చేయను. ఇప్పుడు జరిగే పనులు తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఉన్న ఆర్టిస్ట్ హీరోలు ఎవరన్నా ఫోన్ చేస్తేనే ఎత్తని పరిస్థితి ఉంటే వాళ్ళు ఏదో మనకి చేస్తారు అని ఆశపడి నేను ఒక కథ తయారు చేసుకుని వాళ్ళ ఇంటి ముందు ఫైల్ పట్టుకుని వెళ్ళాల్సిన కర్మ నాకు అవసరం లేదు, కర్మ లేదు. సో దాని గురించి ఆలోచించి వాళ్ళు ఇవ్వలేదని మనం బాధపడటం కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళవి. ఇవ్వలేదనో లేకపోతే ఫోన్ ఎత్తలేదో అని అడిగే హక్కు నాకు లేదు. నేను ఎవరిని ఇష్టమైతే వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు. ప్రతి వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళే, నాతో పాటు తిరిగిన వాళ్ళే. అందులో ఇప్పుడున్న ఆర్టిస్టులు అంతా పిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అంకులు అని తిరిగిన పిల్లలే కదా. వాళ్ళు చాలా మర్యాదస్తులు, మంచి పిల్లలు వాళ్ళు. సో ఇవాళ స్టార్స్ అయ్యారు, వాళ్ళు బాగున్నారు కదా. బాగున్నప్పుడు చూసి ఆనందించాలి. మన పిల్లలు పెద్దవాళ్ళు అయితే మనం ఆనందించాలి తప్ప వాళ్ళు నాతో మాట్లాడలేదు అనే బాధపడతాము, లేకపోతే మాట్లాడించుకోవడానికి ప్రయత్నం చేసి మాట్లాడలేదని మళ్ళీ బాధపడతాం అనవసరం. సో వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను బాగున్నాను అనుకుని హ్యాపీగా ఉంటే చాలు, మనం అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా.